చిట్టా నంబర్ 1 ఒక గంభీరమైన ముద్ద ఫ్రెండ్స్. నిన్న బంగ్లాదేశ్లో మన ఇస్కాన్ ఎవరైతే సాధువు ఉన్నారో చిన్మయ కృష్ణదాస్ ఆయనని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ముద్ద ఏంది, ఆరోపణ ఏంది అని అంటే ఆయన హిందువులను రెచ్చగొడుతున్నాడు అండ్ మోర్ ఓవర్ ఒక దంగల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు బంగ్లాదేశ్లో అని చెప్పి ఆయనని అరెస్ట్ చేసిండ్రు. మన ఫెరోజ్ ఖాన్ అని చెప్పి ఏదో పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన మీద ఆరోపణలు పెడితే ఈ ఆరోపణలు నిజమా కాదా అని వ్యక్తిగతంగా కూడా చూడకుండా ఆయన జీవితం ఏందో కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఆయనను అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఒక బెంచ్ మీద వండబెట్టి తిండి తిప్పలు లేకుండా ఇన్ఫ్యాక్ట్ ఒక ఇస్కాన్ టెంపుల్ ఆయన ఒక సాధువు అండ్ కృష్ణదాస్ గారిని చిన్మయ కృష్ణదాస్ గారికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. లాస్ట్కి రాత్రికి ఏదో కొంచెం తిండి పెట్టిరట, అది కూడా మళ్ళా ఈ చిల్లరగాన్ల చేతుల మీదకేని ఆయన తింటాడా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి అన్నిటికంటే పెద్ద ముద్ద ఏందని అంటే ఈయనని తీసుకుపోయిన జైల్లో ఎంతమంది జిహాదీగాళ్ళు ఉన్నారనేది మనం అందరం ఆలోచించాలి. ఈయన ప్రాణానికి ఎంత పెద్ద నష్టం ఉన్నది అని అనేది కూడా మనం ఆలోచించాలి. ఈయన చేసిన తప్పేంది అని మాట్లాడితే ఆయన సనాతన జాగ్రత్ మంచ్ ఏదో పేరు పెట్టి సనాతన జాగరణ్ మంచ్ ఎక్సెట్రా పేరు పెట్టి హిందువులను చైతన్యం చేస్తున్నాడు అని అంటే చైతన్యం చేసుట్లా తప్పేముంది? మీరు జమాత్లు ఉలేమాలు పెట్టి చైతన్యం చేస్తే తప్పులేదా? అండ్ మోరోవర్ ఐరనీ ఏందని అంటే చిన్మయ కృష్ణదాస్ గారు ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ని ఇలా లించ్ చేసి చంపినరు. మళ్ళీ ఇలా అసదుద్దీన్ ఓవైసీకి ఇది కనిపిస్తలేదా? అర్ఫా కనుమ్ షెర్వానీకి ఇది కనిపిస్తలేదా? జుబేర్ గాడికి ఇది కనిపిస్తలేదా? రాహుల్ గాంధీకి కనిపిస్తలేదా? రాహుల్ విన్సీకి కనిపిస్తలేదా? సోనియా గాంధీ గారికి కనిపిస్తలేదా? ప్రియాంక వాడ్రా గాంధీకి కనిపిస్తలేదా? అఖిలేష్ యాదవ్కి కనిపిస్తలేదా? సో కాల్డ్ సెక్యులర్లకి ఇది కనిపిస్తలేదా? వాళ్ళు ఏమంటారంటే బంగ్లాదేశ్లో ఇంకా ముస్లింలే అందరం కలిసి మేము హిందువులను బచాంచినాము అని చెప్పి ఢోంగ్ చేస్తారు. అరే మీరు ఎన్ని రోజులు ఎన్ని రకాలుగా ఎన్ని అబద్ధాలు చెప్తారనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇది ముచ్చట మాట్లాడుకొని ఏజ్లు అయిపోతున్నాయి, మా ఏజ్ బార్లు అయిపోతున్నాయి. కానీ ప్రాబ్లం మిమ్మల్ని తిట్టుడు కంటే మా హిందువుల చైతన్యం అనేది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. అది కొంచెం అవుతున్నది, అది మీకు మంటలేస్తున్నది అని అందరూ మాకు తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏందని అంటే బంగ్లాదేశ్లో ఇంత జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి మనం మాట్లాడదాం. ఇక ఈస్ట్ పాకిస్తాన్ అనే మనం మాట్లాడదాం. ఎందుకంటే మహమ్మద్ యూనిస్ అనేవాడైతే వచ్చిండో వీడికి అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ఏడికని వచ్చింది అనేది నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. మళ్ళా నీకు పీస్ ప్రైజ్ వచ్చింది కదరా యూనిస్గా, నీకు పీస్ ప్రైజ్ ఏ రకంగా వచ్చింది అని అంటున్నా. ఇట్లాంటి చిన్మయ కృష్ణదాస్ లాంటి ఒక సాధువులను అరెస్ట్ చేసినందుకు ఇస్తున్నారా అని అనేది నాకు ఒక పెద్ద ముద్ద. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ కూడా ఇంకొకటి ఏందని అంటే మన భారత్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ గారు కూడా ఒక గట్టిగా వీళ్ళకు జవాబు ఇచ్చిండ్రు. అయితే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఇచ్చిండ్రు అని అంటే అది ఆల్మోస్ట్ ఇక దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఇచ్చినట్టే. అండ్ టు దట్ మ్యాటర్ గట్టి ఒక మెసేజ్ బంగ్లాదేశ్కి పోయినట్టే. సేఫ్టీ ఆఫ్ ది హిందూ మైనారిటీస్ ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నదో దాని మీద మేము ఉక్కుపాదం కన్నెర్ర చేసే చూస్తున్నామని చెప్పి మాట్లాడినారు. చాలామంది ఏం మాట్లాడతారనంటే అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మనం ఇండియాకి తీసుకొచ్చేద్దాం చేసేద్దాం. ఎస్, ఇట్ ఈస్ అన్ ఆప్షన్, కరెక్ట్ కాదని అంటలేదు. కాకపోతే నేనేమంటానంటే ఇవాళ హిందువులకు బంగ్లాదేశ్ ఎందుకు బంగ్లాదేశ్లో హిందువులు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఏందని అంటే అక్కడ ఉన్న హిందువులందరూ అబ్సల్యూట్గా ఐకమత్యంగా ఏం బిక్తర్ పీకుర్రా అని చెప్పి ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారో వీళ్ళకి బునియాదులు కదులుతున్నాయి. మొహమ్మద్ యూనిస్ గారు ఏం చేస్తుండంటే వాడికి అర్థమైంది 20th జనవరి తర్వాత 20 జనవరి 2025 తర్వాత ఇటు బద్దలు బాషింగాలు అయితే అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది. ఆయనకి ఏమున్నా హనీమూన్ పీరియడ్ 19th జనవరి 2025 వరకే నడుస్తుంది కాబట్టి 20th జనవరి 2025కి ఇటు బద్దలు బాషింగాలు అయితే అని చెప్పి యూనిస్ గారికి క్లారిటీగా అర్థమైంది. అందుకనే వాడు ఈ జెనోసైడ్లు కానీ ఎక్సెట్రా కానీ ఇవన్నీ చెప్తున్నాడు. దానికి ఉలేమా జమాత్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ బైడెన్ ప్రభుత్వంని కూడా అందరు అడుగుతున్నారు, వాట్ యు హ్యావ్ డన్ బైడెన్, నువ్వేం చేసినావు? నువ్వు చైనాకు చెక్ పెడదామని అనుకొని ఎక్సెట్రా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఒక రచయిత 1975లోనో 1971లోనో బరాల్ డేట్ నాకు గుర్తులేదు కానీ 1970sలో రాసిండు. ఏందనంటే ఈ మయన్మార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఏదైతే ప్రాంతం ఉన్నదో ఆర్ టు దట్ మ్యాటర్ ఈ ఏరియా ఏదైతే ఉన్నదో ఈ మన బంగ్లాదేశ్ మయన్మార్ ఎక్సెట్రా ఆఫ్ఘనిస్తాన్ దాకా పాకిస్తాన్ ఇదంతా ఇది జర పీస్ఫుల్గా ఉండలేదు. ఎప్పుడు ఏదో ఒక ఇలా లొల్లి నడుస్తూనే ఉంటుంది. ఎందుకు నడుస్తలేదు ఉంటూనే ఉంటుంది అని అంటే మీరు అమెరికా మీరు చూస్తే పాకిస్తాన్ని పెట్టి మనకు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసింది. అండ్ టు దట్ మ్యాటర్ మీరు జర స్టాటిస్టిక్స్ తీసి చూడండి ఫ్రెండ్స్. పోస్ట్ 2014 ఎస్పెషలీ ఇన్ 2016 తర్వాత హిందువులది ఏదైతే ఇక్కడ మరణకాండ జరుగుతుండేనో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో అక్కడక్కడ
అది జర తక్కువైంది. బికాస్ ఒక హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ ఇవాళ మన భారతదేశంలో ఉన్నది, ఉండడంలో తప్పేమున్నది అని అంట. ఒకడు ఫోన్ చేసి అబ్సల్యూట్గా మాది మేము ఇట్లానే నడుపుతామని చెప్పి మాట్లాడతారు. ఇంకొకడు ఫోన్ చేసి జిన్నాగాడి సూత్రాలు మాకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన భారతదేశంలో కాంగ్రెస్ మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసుంటి తరుణంలో, అసుంటి నేపథ్యంలో హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ ఉండడంలో తప్పేమున్నది అని అంట. సో నేషనలిస్టిక్ అజెండా ఉన్నది కదా, హిందూ అనేటోడు అందరినీ కడపలో పెట్టుకొని పోయిండు కదా. ఇవాళ హిందూ అనేటోడు కడపలో పెట్టుకొని పోయిండు కాబట్టి మీరు గిట్ట తయారైనరా అయ్యా. అదే హిందువు ఆనాటి నుంచే ఊచకోత కోసిన ఉంటే నా కొడుకులారా మీరు ఏడుంటుండే అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి ఇంకొక ఫ్యాక్ట్ ఏందనంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, ఇవాళ ఈస్ట్ పాకిస్తాన్ని కూడా పెంచి పోషించింది బైడెన్ గవర్నమెంటే. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత అబ్సల్యూట్గా ఈ యూనిస్ అనేటోడు ఉండడా, తద్వారా భారతదేశాన్ని మనం గెలకాలనంటే డైరెక్ట్గా గెలకలేం కాబట్టి భారతదేశ సరిహద్దులనే గెలకాలి కాబట్టి ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ అండ్ టు దట్ మ్యాటర్ నేపాల్ కొంచెం అక్కడ తీసుకొని మన నార్దర్న్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో వీటిని జర అల్లకల్లోలం చేస్తే జర భారత్ అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి అభివృద్ధి మార్గాన్ని మరుస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ ఈ బార్డర్లను గెలుకుతూనే ఉంటారు. థ్యాంక్స్ టు ది పాలసీస్ ఆఫ్ నెహ్రూ. మన భారతదేశాన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి పెట్టిన ఆ పూలువాల చాచాకు ఇవాళ మనం ఘన నివాళులు అనిపిద్దామా లేకపోతే కాకరి చుంచుదామా ఆయన నేతృత్వం అనేది ప్రజలకు వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఏందనంటే, ఎప్పుడైతే బైడెన్ ఆర్ టు దట్ మ్యాటర్ ట్రంప్ 20th January 2025 తర్వాత ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతాడో అబ్సల్యూట్గా ఈ యూనిస్ గాడికి అక్కడికే మొదలవుతుందని చెప్పి నేను చెప్పిన. ఇది చైనాకు చాలా పెద్ద చెక్ అవుతుంది. అందుకే చైనా ఏం చేస్తుంది అబ్సల్యూట్గా అంటే తన రాజకీయ మార్కులను ఇక్కడికే మొదలెడుతుంది. అంటే ఈ స్టూడెంట్ యూనియన్లు ఏవైతే ఇప్పుడు ఇప్పటిదాకా యూనిస్ కానీ పెంచి పోషించినాయో అట్ టు దట్ మ్యాటర్ జమాత్లు ఉన్నాయో వీటికి చైనా సపోర్ట్ చేసి భారత్ని హస్తగతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏదైతే నడుస్తున్నది కదా భారత్, చైనా అండ్ అమెరికా, ఇప్పుడు చైనా తన మార్క్ రాజకీయాలు మళ్ళీ బంగ్లాదేశ్లో మొదలెడుతుంది. ఆల్రెడీ మనం చూసినాం మయన్మార్ మిజోరాం చీఫ్ మినిస్టర్ ఆడు కూడా వాడు ఎట్లా మాట్లాడిండో అనేది మనం చూసినాం. మాకు జో స్టేట్ కావాలా, క్రిస్టియన్ స్టేట్ కావాలా. అండ్ వీళ్ళు కంప్లీట్గా ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే ఈ అల్గావాదులకు సపోర్ట్ చేసుకుంటూనే ఈ డ్రగ్ ఎకానమీని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. బికాస్ ఈ డ్రగ్ ఎకానమీని ఎప్పుడైతే పంప్ చేస్తామో అబ్సల్యూట్గా భారత్ హస్తగతం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆడ పేరేంది అది నేపాల్లో ఓలే అనేవాడైతే ఉండేనో వాడు ఉన్నన్ని రోజులు జర మన కిరికిరే ఉండే. వాడు పోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఏడుకాటికి చల్లబడ్డది నేపాల్తో కూడా మనకు. మళ్ళీ ఇప్పుడు ఆడొచ్చిండు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఎక్సెట్రా చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైతున్నదని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వెనకటికి పాకిస్తాన్ చేస్తుండే, ఇప్పుడు చైనా ఏడుదాకా దిగజారిపోయిందో చూడండి. ఇదంతా ఎందుకు అవుతున్నది అని చెప్పి మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆఫ్ చిన్మయ కృష్ణదాస్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఆర్ హిందుత్వ, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ అవర్ అస్తిత్వ. ఇవాళ మన ధర్మం, మన అస్తిత్వం, మన ఆస్థ ఇవి క్వశ్చనబుల్ అయినాయి. ఇవాళ దురదృష్టవశాత్తు శ్రీలంకలో గవర్నమెంట్ మారినా అఫ్కోర్స్ అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లా ఎలక్షన్ అయినా ఇవాళ అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నది విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్ టు ఇండియా. మన భారత్కి అదే పెద్ద ఒక మంచి పరిణామం ఏం కాదు. బట్ ఐడియలీ మీరు అందరు ఆలోచిస్తే ఏందనంటే భారత్ని గ్లోబల్ సౌత్లా ఇప్పుడు అమెరికా అనేది ఒక డిప్లీటింగ్ పవర్ అయిపోతున్నది మెల్లమెల్లగా. దాని ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా లేకపోయే. ఆర్థిక వ్యవస్థ లేనప్పుడు ఆబ్వియస్గా పెద్దన్న పాత్ర తను పోతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం డాలరైజేషన్ సైడ్ పోయింది. మనం చిత్రగుప్తులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సో విశ్లేషకారులు ఏం మాట్లాడతారనంటే అమెరికా పెత్తనం తగ్గుతున్నది అని అంటే చైనా పెత్తనం పెరిగే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. బట్ చైనా ఎకానమీ కూడా కంప్లీట్ ఒక గోస్ట్ ఎకానమీ అండ్ టు దట్ మ్యాటర్ ఒక బబుల్, ఒక నీటి బుడగ లాంటిది. అది ఎంతసేపు ఉంటుందో తెలియదు అని అంటారు. ఇది గిరీష్ గారు మాట్లాడుతున్న మాట కాదు. ఎందుకంటే గిరీష్ మాట్లాడితే మళ్ళీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకే వత్తాసు వలుకుతాడు, బీజేపీకే వత్తాసు వలుకుతాడు అని చెప్పి మీ ఆలోచనలా నేను చెప్తున్నది ఆర్థిక విశ్లేషకారుల మాట. ఏమన్నారంటే ఇండియన్ ఎకానమీని ఒక మదపు ఏనుగుతో పోల్చిర్రు. ఆ ఏనుగు లేచి నడవడం చాలా మెల్లగా చేస్తుంది. బట్ ఆ మందగమనం చేసుకుంటూ నడుస్తున్న ఆ గజగామిని స్టైల్ ఆఫ్ నడకను ఎక్కడ కూసున్నా అక్కడ తిష్టగా కూసుంటుంది, పడే ప్రసక్తే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎకానమీ అనేది మనది గట్టిగా ఉన్నదా లేకపోతే వీక్ ఉన్నదా అనేది మీరు ఆలోచించాలి. సో ఈ ఎకానమీని సరిగ్గా నడుపుతున్నారా లేదా అనేది మీరు ఆలోచించాలి. ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎవరి రిజర్వ్స్ గట్టిగా ఉన్నాయి అని అంటే అవి భారత్ ఉన్నాయి. ఇది నేననే మాట కాదు, IMF మాట్లాడుతుంది.
ప్రపంచ స్థాయి నేతలు మాట్లాడుతున్నారు. భారత్కి ఎక్కడ పోతే అక్కడ పెద్దపీట పడుతున్నది. సో ఇవన్నీ డాట్స్ కనెక్ట్ తీసుకొని మనము భారత్ని గెలకాలా అని అంటే అక్కడ ఉన్న హిందువులను గెలకాల. బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులను గెలకాల. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు ఏం లేదు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి అనుకుంటా. ఇమ్రాన్ ఖాన్ ఎవరినైతే రిలీజ్ చేయాలని అని అంటున్నారో వాళ్ళ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒక 3-4 పాత్రలలో డివైడ్ అయిపోయింది. 3-4 డివిజన్స్ వచ్చినాయి పాకిస్తాన్ ఆర్మీలో కూడా. మనం చూస్తూనే ఉన్నాము ఎక్సెట్రా వాళ్ళు ఎట్లాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారో మనం అవన్నీ చూస్తున్నాం. సో జరిసే పాకిస్తాన్ని మనం పక్కకు పెడదాం. బంగ్లాదేశ్ కేంద్రంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి యూనిస్ గానికి కరెక్ట్గానే మూడింది అని భారత్ గట్టిగా చూస్తుంది. భారత్ గట్టిగానే చూస్తుంది. నేను మీకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక దేశాన్ని ఇప్పుడు జైశంకర్ గారు మాట్లాడిన తర్వాత మీకెందుకు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్టు మాట్లాడుతుంది బంగ్లాదేశ్. అరే చిల్లరగా యూనిస్, నీకు ఒక విషయం ఏం చెప్తున్నా తెలుసా, నీ బంగ్లాదేశ్ ఇలా నువ్వు తలెత్తుకొనేదో ప్రైమ్ మినిస్టర్ అయినట్టు మాట్లాడుతున్నావు చూడు, ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేసి. ఫాల్తునా కొడక, నీ దేశాన్ని తయారు చేసిందే నా భారత్, ఇది గుర్తుపెట్టుకో. మేము యుద్ధాలు ఒక దేశానికి శాంతి చేకూర్చనీకే మేము యుద్ధాలు చేసినాం రా ఫాల్తుగా. సో శాంతి నెలకొల్పాలన్న దేశంలో అశాంతి చేయడం అనేది నా దేశానికి వెన్నతో పెట్టిన విద్య. పెద్దగా మేము ఆలోచించాల్సిన అక్కర్లేదు. ధర్మ హింస తదైవచ అనువారు నేర్చుకున్నాం. ఇవాళ భారతదేశంలో కూడా ప్రాబ్లం ఏందని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అనేటోడు మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ దీని మీద ముచ్చటనే మాట్లాడదు. అదే ఆల్ ఐస్ ఆన్ రఫాన్ అని అంటారు, మళ్ళీ ఆల్ ఐస్ ఆన్ చిన్మయ కృష్ణదాస్. ఇవాళ ఎందుకు అవుతలేదు? ఆల్ ఐస్ ఆన్ ది లించింగ్ దట్ హెస్ హ్యాపెండ్ టు ది అడ్వకేట్ ఆఫ్ చిన్మయ కృష్ణదాస్ ఎందుకు అవుతలేదు? ఆయన లాయర్ని లించ్ చేసి చంపిరు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడతలేరు? సోకార్ సెక్యులర్ ఠేకాదారులు ప్రపంచ స్థాయిలో ఇప్పుడు అమెరికాకు 5 ఐస్ నేషన్స్ ఉన్నాయి కదా, ఆ 5 ఐ నేషన్స్ ఇవి ఈ మరణకాండ మీద ఎందుకు మాట్లాడతలేవు? అదే ఒబామా వాడు వచ్చి వీడికి మాట్లాడిపోతాడు కదా, ఆడు ఏమనని మైనారిటీ సేఫ్ లేరు అని. మళ్ళీ బంగ్లాదేశ్లో మైనారిటీలు సేఫ్ లేరు అని చెప్పి ఆ నోట్లకి ఎందుకు మాట రాదు? ఈ డోగ్లాపన ఎందుకు వస్తున్నది? మన ఆస్థాను ఈ ప్రపంచ స్థాయిలో వీళ్ళు సక్సెస్ఫుల్ అయినరు ఫ్రెండ్స్, ప్రతి జాతిని విడగొట్టి పరిపాలించడానికి. కేవలం అఖండగా నిలబడ్డది. సంవత్సరాల తరబడి దాడి జరిగిన అఖండగా నిలబడి అఖండ భారత్ కోసం పోరాడి ఎగిరే ఆ తిరంగాకు మా పోకడ అని చెప్పుకొని నిలబడ్డ ఏకైక జాతి భారత జాతి, అందులో హిందూ జాతి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అదర్స్ ఆర్ యాంటీ నేషనల్స్, నో, ఐఎమ్ నాట్ సేయింగ్. నేను ఒకటే, నా ఆశ ఏందని అంటే హిందూ నేషనలిస్టిక్ గవర్నమెంట్ ఉండాలా భారతదేశంలో. హిందూని ప్రేమించే ఒక నేషనలిస్టిక్ గవర్నమెంట్ ఉండాలా. అది 2014లో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే నేను అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదలైంది ఆట. ఇది వీళ్లకు వశపడతలేదు. ఇలా ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేస్తున్నారు. ఎక్స్టర్నల్ ఫోర్సెసే కాదు, ఇలా భారత్ తన ఇంటర్నల్ ఫోర్సెస్తో కూడా కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఏదో మీరు అనుకున్నంత అంత సింపుల్ లేదు పరిస్థితి. దెర్ ఆర్ మెనీ డిప్లొమాటిక్ ఇష్యూస్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ బిఫోర్ టేకింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ స్టెప్. ఏ స్టెప్ తీసుకోవాలనన్నా ఆచితూచి వేయాలి, బికాస్ ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. బట్ మాటిస్తున్నా ఫ్రెండ్స్, భోగి మంట పెట్టిన తర్వాత ఒక్కొక్కడికి ఇంట్లలో భగ్గు మనకపోతే మంట తాండవ్ హోగా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.